సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కడప జిల్లా మైదుకూరులో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులను సన్మానించారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళనే నినాదాన్ని దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలని సీఎం చంద్రబాబును కోరారు కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి. కడప జిల్లా మైదుకూరు బహిరంగ సభ వేదికపై నుంచే చంద్రబాబుకు ఈ విన్నపం చేశారాయన. రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీలో లోకేష్ మూడో తరం నేత అని, ఆయనకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకేష్నకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పార్టీలో యువతకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి. మాకొక్క కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ